2022 అడిలైడ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం. దానికి 2024 గయానాలో మన టీమిండియా ఇచ్చిన పర్ఫెక్ట్ రివెంజ్. కానీ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఈ 2 జట్లు తలపడబోతున్నాయి. 1987 వాంఖేడేలో జరిగిన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియా రెడీ అయిందా? దమ్మున్న 2 జట్లు, ఫామ్‌లో లేని ప్లేయర్లు, ప్రెషర్‌లో ఉన్న కెప్టెన్లు. వాంఖేడే స్టేడియంలో జరగబోయే యుద్ధంలో గెలిచేది ఎవరు? డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా, టోర్నమెంట్‌లో ఫేవరెట్స్‌గా బరిలోకి దిగిన మన టీమిండియా మూడో టీ20 వరల్డ్ కప్ టైటిల్‌కి కేవలం 2 అడుగుల దూరంలో ఉంది. అటుపక్క చూస్తేనేమో ఇంగ్లాండ్, నేపాల్, ఇటలీ లాంటి చిన్న జట్ల చేతిలో ఓడిపోయినంత పనిచేసి నానా కష్టాలు పడి ఎట్టకేలకు సెమీస్‌కు చేరుకుంది. కానీ బాస్, టీ20 క్రికెట్ అంటేనే ఒక మ్యాజిక్. 2 జట్లు తమ బెస్ట్ క్రికెట్ ఆడకపోయినా ఈ స్టేజ్‌కి వచ్చాయంటే మ్యాచ్ ఎలా ఉండబోతుందో మీరే ఊహించుకోండి. ఈ వీడియోలో కేవలం ఎమోషన్స్ మాత్రమే కాదు, పిచ్ రిపోర్ట్, ఎవరి మధ్య అసలైన యుద్ధం జరగబోతుంది, ప్లేయర్ బ్యాటిల్స్ అన్ని డీటెయిల్‌గా చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మన టీమిండియా గురించి మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే ఈ టోర్నమెంట్‌లో ఇండియా ఒక పర్ఫెక్ట్ టీమ్ లాగా కలెక్టివ్‌గా ఆడలేదు. అంతా ఇండివిడ్యువల్ ఆట మీదే నడుస్తుంది. ఒక మ్యాచ్‌లో సూర్యాభాయ్ ఆడితే ఇంకొక మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, మరో దాంట్లో శివన్ దూబే, ఆ తర్వాత సంజు శాంసన్, ఇలా కష్ట సమయాల్లో ఎవరో ఒకరు జట్టును కాపాడుతూ వస్తున్నారు. కానీ అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి లాంటి ప్లేయర్స్ ఇంకా వాళ్ళ స్థాయికి తగ్గ ఆట ఆడనే లేదు. వాళ్ళ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఫీల్డింగ్‌లో అయితే మరీ దారుణం. క్యాచ్‌లు వదిలేస్తూ ఏకంగా 15-20 రన్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్వయంగా ఒప్పుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ పరిస్థితి కూడా గొప్పగా ఏం లేదు. నేపాల్ చేతిలో దాదాపు ఓడిపోయినంత పని చేశారు. వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. కానీ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాత్రం టాప్ 7లో ఎవరో ఒకరు ఆడిన మ్యాచ్ మాదే అని ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. ఈ మ్యాచ్‌కి అసలైన టర్నింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఓపెనర్ల దగ్గరే. ముందుగా మన ఓపెనర్ల సంగతి చూద్దాం. సంజు శాంసన్‌కి జోఫ్రా ఆర్చర్‌తో పెద్ద ముప్పు ఉంది. ఈ మధ్య ఆర్చర్ బౌలింగ్‌లో కేవలం 23 బంతుల్లోనే సంజు 3 సార్లు అవుట్ అయ్యాడు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులకు సంజు ఇబ్బంది పడుతున్నాడు. వాంఖేడేలో కొత్త బంతితో ఇవే షార్ట్ పిచ్ బంతులు వేసి బౌలర్లు 10 వికెట్లు తీశారు. కానీ ఇక్కడే గుడ్ న్యూస్ ఏంటంటే మన యంగ్ గన్ అభిషేక్ శర్మ మాత్రం ఆర్చర్‌ని ఉతికి ఆరేశాడు. రీసెంట్‌గా జరిగిన సిరీస్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో 33 బంతుల్లో 62 రన్స్ కొట్టాడు అభిషేక్. కాకపోతే అభిషేక్‌కి విల్ జాక్స్ ఆఫ్ స్పిన్నర్‌తో కొంచెం ప్రాబ్లం ఉంది. 2025 ఫిబ్రవరిలో ఇదే వాంఖేడే పిచ్ మీద ఇంగ్లాండ్ బౌలర్‌ని ఉతికి ఆరేశాడు. 135 రన్స్ కొట్టాడు అభిషేక్. ఇందులో 13 సిక్సర్లు ఉన్నాయి. మరి అది రిపీట్ అవుతుందా? చూడాలి మరి. ఇక ఇంగ్లాండ్ ఓపెనర్ల విషయానికి వస్తే జాస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్ ఇద్దరు సూపర్ 8 దశలో అటర్ ఫ్లాప్ అయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి సగటున 12 రన్స్ పార్ట్నర్షిప్ కూడా చేయలేదు. ముఖ్యంగా బట్లర్ గత 5 ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. 27 బాల్స్ ఆడి కేవలం 17 రన్స్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ క్రైసిస్‌లో ఉన్నాడు బట్లర్. కానీ ఇంగ్లాండ్ డేంజరస్ ఎక్కడుందంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్. విల్ జాక్స్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు. ఇక శామ్ కరన్ డెత్ ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ బ్యాటింగ్‌లో కూడా ఇరగదీస్తున్నాడు. జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లేలో 3 ఓవర్లేసి మన ఓపెనర్లు ఇబ్బంది పెట్టే ప్లాన్‌లో ఉన్నాడు. బట్లర్‌కి బుమ్రా అంటే అస్సలు పడదు. 88 బంతుల్లో 4 సార్లు అవుట్ అయ్యాడు. అలాగే మన హర్షదీప్ సింగ్ షార్ట్ బాల్స్‌తో ఫిలిప్ సాల్ట్‌కి చుక్కలు చూపిస్తున్నాడు. ఇంగ్లాండ్‌కి వీక్‌నెస్‌లు ఉన్నట్లే మన టీమిండియాకు కూడా ఒక వీక్‌నెస్ ఉంది. అదేంటంటే శివన్ దూబే బౌలింగ్. సూపర్ 8లో మన బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చారు. ఒకవేళ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు అక్షర్ పటేల్, హార్దిక్ లేదా వరుణ్ చక్రవర్తిని టార్గెట్ చేస్తే సూర్యకుమార్ యాదవ్ వేరే ఆప్షన్ లేక శుభం దూబేకి బంతి ఇవ్వాలి. దూబే ఈ టోర్నీలో ఏకంగా 13 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ఇది మనకు చాలా ప్రమాదం. కానీ ఇక్కడే మనం ఇంగ్లాండ్ స్పిన్ వీక్‌నెస్ ని వాడుకోవాలి. వాళ్ళు ఈ టోర్నమెంట్‌లో స్పిన్‌కి ఏకంగా 29 వికెట్లు సమర్పించుకున్నారు. ఈ వాంఖేడే పిచ్ మీద 90-94 కిలోమీటర్ల స్పీడ్‌తో బౌలింగ్ చేసే స్పిన్నర్లకు వికెట్లు పడుతున్నాయి. మన వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఇద్దరు ఇదే స్పీడ్‌లో వేస్తారు. కానీ ఇంగ్లాండ్ బౌలర్లు రషీద్, జాక్స్ ఈ స్పీడ్‌లో వేయరు కాబట్టి మన స్పిన్నర్లదే పైచేయి కాబోతుంది. అయితే ఇంగ్లాండ్‌లో స్పిన్‌ను బాగా ఆడే హ్యారీ బ్రూక్‌ని ఒక్కడినే మనం త్వరగా అవుట్ చేయాలి. కానీ ఈ మ్యాచ్‌కి అసలైన టర్నింగ్ పాయింట్ ఏంటంటే వాంఖేడే పిచ్. పిచ్ మీద పచ్చిక ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకు ఉన్న అతిపెద్ద బలం హోమ్ అడ్వాంటేజ్. మన సూర్య, హార్దిక్, బుమ్రా, దూబే, ఇషాన్ కిషన్ వీళ్ళందరికీ వాంఖేడే లోకల్ గ్రౌండ్‌తో సమానం. ముంబై ఇండియన్స్‌కి ఇక్కడ ఆడిన ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి అణువణువునా తెలుసు. సూపర్ 8లో జింబాబ్వే, వెస్టిండీస్ లాంటి నాకౌట్ సిచ్యువేషన్స్ దాటి వచ్చిన కాన్ఫిడెన్స్ మన వాళ్ళకు ప్లస్ కాబోతుంది. ఇక అసలు విషయానికి వస్తే మ్యాచ్ జరిగేది ముంబై వాంఖేడే స్టేడియంలోని పిచ్ నెంబర్ 7 పైన. ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేయడం చాలా ఈజీ.
200 పైన రన్స్ పక్కాగా వస్తాయి. మన బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ చెప్పినట్టు ఇక్కడ బౌన్స్ ఉంది కాబట్టి బ్యాటర్లు ఈజీగా షాట్స్ ఆడవచ్చు. కానీ అదే బౌన్స్ బౌలర్లకు వికెట్లు తెచ్చిపెడుతుంది. T20 వరల్డ్ కప్ లో ఇండియా ఇంగ్లాండ్ 5 సార్లు పోటీ పడితే ఇండియా 3 సార్లు గెలిచింది. ఇంగ్లాండ్ 2 సార్లు గెలిచింది. ఓవరాల్ గా ఇండియాదే పై చెయ్యి. ఇక ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మరో 4 వికెట్లు తీస్తే ఇంగ్లాండ్ తరపున ఆల్ ఫార్మాట్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ లిస్ట్ లో 4వ ప్లేస్ కు వెళ్తాడు. ఇప్పుడు కొంచెం స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. T20 హిస్టరీలో ఇంగ్లాండ్ పై ఇండియాదే ఎప్పుడూ పై చెయ్యి. ఓవరాల్ గా 29 మ్యాచ్లు ఆడితే 17 మ్యాచ్ల్లో ఇండియా గెలిచింది. 12 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ గెలిచింది. మనం లీడ్ లో ఉన్నాం. వరల్డ్ కప్ లో 5 సార్లు తలపడితే ఇండియా 3 సార్లు గెలిచింది. 2 సార్లు ఇంగ్లాండ్ గెలిచింది. లాస్ట్ 10 మ్యాచ్ల్లో అయితే ఏకంగా 7 సార్లు మనమే గెలిచాం. అయితే ఇంగ్లాండ్ టీంలో విల్ జాక్స్ మనకు అతిపెద్ద ముప్పు. ఈ టోర్నీలో ఇప్పటికి 4 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచి భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ప్లేయింగ్ 11 ఇండియా ఎలాంటి మార్పులు లేకుండా వెస్టిండీస్ తో ఆడిన సేమ్ టీమ్ తోనే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. అటు ఇంగ్లాండ్ మాత్రం వాంకేడే పిచ్ దృష్ట్యా ఒక స్పిన్నర్ ను తగ్గించి జేమ్స్ ఓవర్టన్ ను తీసుకునే అవకాశం ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే ఇది ఎవరి టీం స్ట్రాంగ్ అనే దానిపై కాదు, వాంకేడే ఫెడ్లైట్ల కింద ప్రెషర్ ని ఎవరు బాగా హ్యాండిల్ చేస్తారనే దానిపైనే ఆధారపడిన పోరు. జస్ప్రీత్ బుమ్రా యార్కర్లు, సూర్యాబాయ్ అండ్ సంజు శాంసన్ సిక్సర్లు వాంకేడేలో పేలితే మార్చి 8న అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్లో మన త్రివర్ణ పతాకం ఎగరడం ఖాయం. ఈ సెమీఫైనల్లో ఎవరు ఓడిపోయినా వాళ్ళకి అతిపెద్ద దెబ్బే. ఇప్పుడు ఓడిపోతే బజ్ బాల్ శకానికి ఎండ్ కార్డు పడే ఛాన్స్ ఉంది. ఇటు మన టీమిండియా హోమ్ గ్రౌండ్ లో వరల్డ్ కప్ ఎత్తాలనే కసిలో ఉంది. ఈ మ్యాచ్ పర్ఫెక్ట్ గా ఆడిన వాళ్ళది కాదు, ప్రెషర్ ని ఎవరు బాగా హ్యాండిల్ చేస్తారో వాళ్ళదే. మరి మీరేమంటారు? అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో చెలరేగుతాడా? వాంకేడేలో మన వాళ్ళు ఇంగ్లాండ్ ని చిత్తు చేసి ఫైనల్ కి వెళ్తారా? మీ ప్రిడిక్షన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.